నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి చాలా విశేషంగా మనం చెప్పటం అనేది చెప్తూనే ఉన్నాం ప్రతిసారి కూడా కదా. కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చేటటువంటి షష్ఠి వస్తోంది. అది ఈ ఆదివారం షష్ఠి తిథి. ఎలాగా ఆ స్వామిని కొలవచ్చక్క? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనకి మంగళవారము, ఆదివారము చాలా శ్రేష్టమైన దినాలుగా చెప్పుకోవచ్చు. అవునా? ఎందుకంటే స్వామి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదించే ఇది ఉంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏదైనా దండం పెట్టుకోవాలంటే ఆరోగ్యం కూడా మనకి సహకరించాలని కూడా దండం పెట్టుకోవచ్చు. ఆరోగ్యం సహకరిస్తేనే కదా పిల్లలు పుట్టేది. అది వెరీ గుడ్. కాబట్టి పిల్లలు పుట్టాలి అంటే దానికి సంబంధించిన ఆరోగ్యం మనకు ఉండాలి అని చెప్పడం కూడా కరెక్ట్ పాయింట్. కాబట్టి ఆరోగ్యం కూడా ప్రసాదించే దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు అని మనం చక్కగా చెప్పుకోవచ్చు. అయితే కాలానికి రూపుడు కూడా. మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శిలలు అవి ఎందుకు మనకి నాగ రూపంలో ఉంటాయి అని అంటే, కాలము అనంటే పాము రూపంలో అని చెప్పి అనడము, అలానే జ్ఞానానికి ప్రతీక కూడా పాము రూపంలోనే నిద్రాడమై ఉంటుంది. కుండలిని శక్తి కూడా మనకి మూలాధార చక్రంలో ఇట్లా పాము రూపంలో చుట్టుకుని పడుకుని ఉంటుంది. అలాగే శుక్రకణాలు కూడా పాము రూపంలోనే ఉంటాయి. అయితే అట్లా విశిష్టత ఉందన్నమాట. ప్రతి దానికి కూడా విశిష్టత. కాలానికి సంబంధించిన దైవం కూడా కాబట్టి తప్పకుండా కాలం కలిసి రావాలి అని అంటే స్వామి ఆరాధన మనం చేయాలన్నమాట. అప్పుడు కాలం కలిసి వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి స్వామి ఆరాధన ఎలా చేయాలి అంటే, స్వామిని చాలా ఆరాధించాలి అని అంటే మీరు ఏదో షోడశోపచార పూజ చేసేయడం అలాంటిది కూడా కాకుండా చాలా ఈజీ పద్ధతిలో మనందరం కూడా చేయగలిగే పద్ధతిలో స్వామి శిలలు ఏర్పాటు చేశారు, నాగశిలలు. కాబట్టి ఏవైతే రెండు పాములు చక్కగా ఇలా మెనవేసుకొని ఉంటాయో వాటికి పూజ చేస్తే చాలా ఫలితం అన్నమాట. భార్యాభర్తల అన్యోన్యత కానివ్వు, పిల్లలు పుట్టాలని దానికి కానివ్వు, రుణబాధలు కూడా. ఎందుకు అనంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజిస్తే అంగారకుడు కూడా, కుజుడు కూడా మనకి మంచి చేస్తాడు. ఎక్కడైనా వివాహం జరగట్లేదు అన్నా, అప్పులు బాగా పెరిగిపోయాయి అన్నా, ఇల్లు కొనుక్కోలేకపోతున్నాము అన్నా, కుజుడి అనుగ్రహము ఆ జాతకం మీద లేదని అర్థం, దోషం ఉంది అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే ఈ అంగారకుడిది కూడా మనకి ఫలితం దక్కుతుంది అని చెప్పచ్చు. అందుకే మనకి 9 నెంబర్ గాడ్స్ నెంబర్ అని అంటాము న్యూమరాలజీలో. కానీ ప్లానెట్స్ వైజ్ వచ్చే వరకల్లా మార్స్కి అంటే కుజుడికి మాత్రం 9వ నెంబరు ఆపాదించబడింది అనమాట. అంటే ఇక్కడ చూడు, కుజుడు అనగానే మనకి భగవంతుడితో సమానమనే చెప్పుకోవాలి. 100% భూమి పుత్రుడు. కాబట్టి ఏ గ్రహానికి ఉన్న వైశిష్ట్యత దానికి ఉంది, కాదని నేను అనను. కానీ ఈక్వలెంట్ టు ద గాడ్, ఈక్వలెంట్ నెంబర్ ఏదైనా దొరికింది అంటే కుజుడికి దొరికింది అని చెప్పచ్చు అనమాట. అట్లాగే మీకు సమవర్తి కావాలి. సమవర్తి అని అంటే న్యాయం, ధర్మం అంతా కూడా పాటించేవాడు ఎవరు అంటే మర్క్యూరీ. ఎక్కడా కూడా నా అన్న భేదం లేకుండా, నీనా అన్న భేదం ఉండదన్నమాట. నెంబర్ 5కి ఏదైనా ఇమీడియట్ ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఇచ్చేస్తారనమాట. కాబట్టి అలా నెంబర్స్ వైజ్ గా చూసుకున్న 9వ నెంబర్ ఆపాదించబడింది మార్స్కి. సో ఎందుకు చెప్పారు మెర్క్యూరీ ఎందుకు చెప్పాను అని అంటే, నెంబర్స్ లో 9 గురించి చెప్పినప్పుడు 5 గురించి తప్పకుండా మాట్లాడాలి. అదే ఏంటని కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకనంటే యూనివర్స్ లోనే గ్రహాలు అనుకుంటాయి అన్నమాట. అంటే నువ్వు 9ని గుర్తుపెట్టుకున్నావు కానీ 5ని గుర్తుపెట్టుకోలేదు అని. అండ్ 5 ఇస్ మై లక్కీ నెంబర్ అండ్ మై డెస్టినీ నెంబర్ అనుకోవచ్చు. కాబట్టి ఆ 5 గురించి చెప్పకపోతే ఏదో నేను తప్పు చేశానన్న ఫీలింగ్, లేకపోతే అయ్యో మర్క్యూరీ గురించి చెప్పలేదే అని అన్న భావం ఏర్పడుతుంది. మనం ఎప్పుడైతే ఏవైనా కూడా సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా, మనం ఎట్లా అయితే ఫీల్ అవుతామో, మంచిగా హ్యాపీగా ఎట్లయితే ఫీల్ అవుతామో అలా మనం ఒకళ్ళ గురించి చెప్పినప్పుడు వాళ్ళు అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే ఎప్పుడు కూడా ప్లానెట్స్ని నేను ఏదో వాళ్ళు ప్లానెట్స్ బయట ఉన్నారని అనుకోను, నెంబర్స్ రూపంలో మన చుట్టూనే తిరుగుతున్నారు అని అనుకుంటాం.
ఒక స్టూడెంట్ ఫస్ట్ ర్యాంక్ వస్తాడండి, ఇతను చాలా బాగా చదువుతాడు, తెలుగులో చాలా బాగా చేస్తాడు ఒక సబ్జెక్ట్లో అని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా మ్యాథ్స్లో బాగా చేసేవాడు కూడా అనుకుంటాడు నా గురించి చెప్తాడు ఇప్పుడు మ్యాథ్స్ గురించి, అందుకని 5 గురించి చెప్పాను అనమాట. ఓకే, సో అట్లా మీకు ఎటువంటి బాధలు ఉన్నా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం అనేది చాలా మంచిది. అప్పులు రుణ బాధలు అన్ని వదిలిపోతాయి. ఆ రోజు గనక మీరు రుణ విమోచక అంగారక స్తోత్రం చదివితే, నేను చదివాను, బయటపడ్డాను. రుణ విమోచక అంగారక స్తోత్రం చదివితే ఈ అప్పు తీరుద్దాము అని డబ్బులు కూడబెట్టుకుంటాము, ఆ అప్పు తీరదు. ఆ డబ్బులు ఆ టైంకేమో ఆ పని చాలా ఇంపార్టెంట్ అనిపించి దాన్ని ఖర్చు పెట్టేసిన తర్వాత అయ్యో దీని బదులు అప్పు తీర్చుకుంటే బాగుండేది కదా అనిపించే సందర్భాలు మన జీవితాల్లో చాలా ఉంటాయి. అందుకని కాబట్టి అలా మీరు ఎప్పుడైనా అలాంటి సందర్భాలు ఉంటే కనుక మీకు రుణ విమోచక అంగార స్తోత్రం చదువుకుంటే, బలానా అప్పు తీరిపోవాలి కాబట్టి ఇది చదువుతున్నాను, ఈ డబ్బు దేనికోసమైతే దాస్తున్నానో ప్రతి నెల చిట్టు వేసుకోవచ్చు, లేకపోతే రికరింగ్ డిపాజిట్స్ వేసుకోవచ్చు, మీరు అది సక్రమంగా దానికే ఖర్చు అయ్యేటట్టుగా చూడు స్వామి అని కనుక దండం పెట్టుకుంటే తప్పకుండా మీరు ఎటువంటి అనాలోచిత ఖర్చు చేయకుండా ఆ అప్పు తీర్చేసుకుంటారు. కాబట్టి అంగారక స్తోత్రం ఆ రోజు చదువుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరావలంబ స్తోత్రం కూడా చదువుకోవడం చాలా మంచిది. అద్భుతం అక్క. ఆల్రెడీ మీరు నేర్పించారు కరావలంబ స్తోత్రం ఎలా చదువుకోవాలి అని, ఆ వీడియో కూడా ఒకసారి రెఫర్ చేయొచ్చు, శ్రవంతి గారి ప్లేలిస్ట్ లో ఆ వీడియో కూడా ఉంటుంది. రైట్ అక్క. అయితే ప్రతి షష్ఠి తిథి రోజు కూడా స్వామిని విశేషంగా కొలవటం అనేది కూడా అలవర్చుకోవచ్చు అక్క? తప్పకుండా అలవర్చుకోవచ్చు. ప్రతి షష్ఠికి పూజ చేసుకుంటే స్వామి గుర్తు చేస్తారు రేపు షష్ఠి అని. మనకి ఏదో ఒక రకంగా మీరు టీవీ చూస్తుంటే సుబ్రహ్మణ్య స్వామి ఫోటో కనపడము, ఫేస్బుక్ లో మీకు స్వామి కనపడము. ప్రతి సంవత్సరం మార్గశిర మాసం వచ్చే షష్ఠికి మేము బట్టలు పెట్టడం అనేది ఎప్పుడు ప్రతి సంవత్సరం చేస్తాము. అది దగ్గరికి వస్తుంది అన్నప్పుడు విరివిగా కనపడుతూ ఉంటాయి అనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫొటోస్. ఇంకా చాలా ముద్దుగా ఉంటాడు స్వామి అందులో, అలా విరివిగా కనపడుతూ ఉంటాయి. అది తీసుకొచ్చి తప్పకుండా పెట్టుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ స్వామిని మనం మర్చిపోకూడదు అనే స్ఫురణ మనకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఎక్కడ పెడతారు బట్టలు? బట్టలు మన పద్మరావు నగర్ స్కందగిరి అక్కడే పెడతా. మా ఊర్లో కూడా సుబ్బారాయుడు షష్ఠి చాలా విశేషంగా చేస్తారు. నాకు ఆ పేరు కూడా వాళ్ళ ఇష్టం, సుబ్బారాయుడు. మా ఊర్లో అలాగే పిలుస్తారు నిజంగా. అటువైపు మా అమ్మ సుబ్బరాయ షష్ఠి అనేది మా అమ్మ. అదేంటమ్మా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అలా ఇంట్లో పిల్లాడిలాగా పిలుచుకుంటాట. అయ్యో ఆయన ఇంట్లో పిల్లవాడే, ఎవరు కాదన్నారు, ఎవరు చెప్పారే అనేది. మా డ్యూటీ ఏమిటో తెలుసా, తెల్లవారు షష్ఠికి ఉపవాసం ఉంటుంది కదా, నెక్స్ట్ డే బ్రహ్మచారిని వటువుని పట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా కొంచెం వచ్చి తొందరగా ఒడుగులు చేస్తున్నారు, కానీ మా చిన్నప్పుడు పెళ్లి ముందే ఒడుగు. కొంచెం ఇప్పుడు మార్పు వచ్చింది కాస్త. పెళ్లి ముందు చేస్తే ఉంటాయి దౌర్భాగ్యాలన్నీ కూడా వెనక్కి వస్తూనే ఉంటాయి మనతో పాటు కదా. ఏజ్ లో జరగాల్సింది ఆ ఏజ్ లో జరగవలసిందే కదా, 8వ ఏట జరగవలసిందే. ఇప్పుడు మారిందాక? ఇప్పుడు మారారు, చాలా మంది మారారు. చిన్న పిల్లలకి చక్కగా ఒడుగు చేయడం, మరి చాలా మందిని చూస్తున్నాను నేను, చాలా మారారు. అయితే అప్పుడు మేము వెతికి పట్టుకోవాలి, అమ్మ చిన్న పిల్లాడు ఎక్కడ దొరుకుతాడు, వేద పాఠశాలకు వెళ్తే దొరుకుతారేమో. అప్పుడు ఇక్కడ ఎక్కడ ఉంది పద్మిని అంత నాలెడ్జ్. మా నాన్నగారు ఇక్కడ ఉండేవారు కాదు, ఎలానో పట్టుకునే వాళ్ళం మొత్తానికి. గుడికి వెళ్ళి వాళ్ళకి చెప్పి వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే బుక్ అయిపోయారు అనేవాళ్ళు, వాళ్ళు బుక్ అయిపోయారు. డిమాండ్ ఉండేదా? తర్వాత కూరగాయలు తీసుకొని వెళ్ళి దానం ఇవ్వడం అనేది, బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం అనేది చాలా మంచిది. అలా దానం ఇచ్చేటప్పుడు మీ దానాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి ఎంతో కొంత పైకం కూడా పెట్టి ఇవ్వాలి. దక్షిణ ఉత్తిగా ఇవ్వకూడదు, దక్షిణ చక్కగా పెట్టి ఇవ్వండి. తప్పకుండా మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.